హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిఖిలేష్ తోగరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఒక మంచి జడ్జిమెంట్ గురించి అయితే నేర్చుకుందాం. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కంపాషనెట్ అపాయింట్మెంట్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీసిందని కలకత్తా హైకోర్టు ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు వచ్చిన జడ్జిమెంట్లో. సో ఇవాళ తీర్పు ఏం చెప్పిందంటే కలకత్తా హైకోర్టు సో ఆల్ ఇండియా మీన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టు కంపాషనెట్ అపాయింట్మెంట్ పథకం అసలు ఉద్దేశం కుటుంబాలని ఆదుకోవటం అని స్పష్టం చేసింది. అయితే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్యాయంగా వ్యవహరించడంతో ఈ పథకం లక్ష్యం నిర్వీర్యమైందని కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. కంపాషనెట్ అపాయింట్మెంట్ అనేది ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలకమైంది. కానీ ఇక్కడ పరిపాలన లోపాలు ఆలస్యం కారణంగా బాధిత కుటుంబం అన్యాయంగా బాధపడింది. ఇది పూర్తిగా అంగీకారయోగ్యం కాదు అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. కోర్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఆలస్యం చేసిన తప్పు బాధితులకే పడేయం చేయడం అన్యాయమని కూడా స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు ప్రొవాష్ బేసాయిను తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలని, అతడికి అన్యాయంగా నిలిపివేసిన 3,51,000 మొత్తాన్ని 10% వడ్డీతో చెల్లించాలనేది కూడా ఆదేశించడం జరిగింది. సో ఇక్కడ అసలు కలకత్తా హైకోర్టు కంపాషనెట్ అపాయింట్మెంట్ని సమర్థించింది అనేది ఎలాగా అనేది చూసుకుంటే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేసే సఫాయివాలాగా పనిచేసే తన తండ్రి అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఒక వ్యక్తి కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని తీర్పు చెప్పింది. జస్టిస్ సోమెన్ సేన్, జస్టిస్ ఉదయ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ అంటే ఒక గౌరవ న్యాయమూర్తి గారు కూర్చుంటారు, తీర్పునిస్తారు. అలాగే డివిజన్ బెంచ్ అయితే ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు ఆ యొక్క కేసును పరిశీలించి తీర్పునిస్తారు. సో ఇక్కడ డివిజన్ బెంచ్ 2023 డిసెంబర్ 12న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అంతే ఇంతకుముందు కూడా ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, అతనికి ఉద్యోగం ఇవ్వడం సరైంది అని. వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వచ్చి డబుల్ బెంచ్కి వచ్చారు. సో డబుల్ బెంచ్ కూడా ఈ తీర్పుని సమర్థించింది. అసలు కేసు నేపథ్యం ఏంటంటే, జూలై 22, 2006న కార్తిక్ బేసాయి తన కుటుంబానికి ఏకైక ఆదాయ వనరులుగా అంటే సోల్ బ్రెడ్ విన్నర్గా ఉన్న పరిస్థితిలో మరణిస్తాడు. అతని మరణంతో అతని భార్య 20 సంవత్సరాల కుమారుడు ప్రొవాష్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతారు. కంపాషనెట్ అపాయింట్మెంట్ పథకానికి అర్హులైనప్పటికీ వారి ఉద్యోగ అభ్యర్థన దాదాపు 16 సంవత్సరాల పాటు పరిష్కారం అయ్యేలా చూడలేదు. చివరికి ప్రొవాష్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతో ఈ విషయం కోర్టు దృష్టికి వచ్చింది. అప్పటిదాకా రాలేదు. సో ఇక్కడ ఎవరైనా కంపాషనెట్ ఇప్పటికీ చాలామందికి కంపాషనెట్ అపాయింట్మెంట్ విషయంలో అప్లై చేస్తే ఈ జాబ్ లేదు, ఎలిజిబిలిటీ లేదు, సంథింగ్ ఇంకా ఖాళీ లేవు అని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, ఆ గవర్నమెంట్లో పనిచేసే ఒక ఆఫీసర్లు కావచ్చు, విపరీతమైన డిలే చేస్తున్నారు. సో ఇలాగే ఇతను 16 సంవత్సరాల ఉద్యోగం ఇవ్వలేదు. ఇగో వస్తుంది, అది వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి 16 సంవత్సరాలు కింద అప్లై చేసినప్పటికీ 16 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇంత మీకు ఎవరైనా ఇలాంటివి ఉంటే కనుక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చూసే అవసరం లేదు. సో మీ యొక్క హక్కులను తెలుసుకోండి. గౌరవ న్యాయస్థానాలు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ విషయం అనేది న్యాయస్థానం దృష్టికి వెళ్ళి మీకు న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని అక్కడ ఉన్న మీ లోకల్లో ఉన్న ఆఫీసర్ల చుట్టూ తిరగటం, లంచాలు ఇవ్వటం లేదా మీలో మీదే బాధపడడం అయితే చేయకూడదు. మీ హక్కులను తెలుసుకోండి. హైకోర్టులో ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం అనేది ముందుకు తీసుకెళ్లే విధానంలో ఒక భాగం. సో కోర్టు విచారణ ఏం జరిగింది అంటే, ఎయిర్పోర్ట్ అథారిటీ తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రతీక్దార్ వాదించగా ప్రతివాదుల తరఫున అడ్వకేట్ సంజయ్ బోస్ హాజరయ్యారు. ఏఐ దీర్ఘకాలం ఆలస్యం అవటం వల్ల ప్రొవాష్ అర్హత కోల్పోయాడని వాదించింది. చూశాను 16 సంవత్సరాలు అప్లై చేసిన తర్వాత 16 సంవత్సరాలు జాబ్ ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే, ఇంకా 16 సంవత్సరాలు లేట్ అయినందుకు ఇతనికి అర్హత లేదు జాబ్ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఇంకా వాదించిందట కోర్టులో. దారుణం ఇది. అయితే కోర్టు కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రధాన ఉద్దేశము కుటుంబాల ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడం అనేది స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని గుర్తించి ప్రొవాష్ కుటుంబానికి న్యాయ పరిరక్షణ అవసరమని తేల్చింది. కుటుంబాలు భిక్షాటన, అప్పుల పాలు లేదా ఇతరుల దయపై ఆధారపడకూడదని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి గౌరవ వ్యక్తికి గౌరవప్రదమైన జీవితం ఉండాలనేది గుర్తు చేసింది. ఆర్టికల్ 21లోనే చెప్తుంది ఏంటంటే ప్రతి వ్యక్తికి గౌరవంగా బతకాలి, గౌరవప్రదమైన జీవితం ఉండాలని చెప్తుంది. అప్పుల వల్ల కానీ లేదు అని అంటే ఆర్థిక భారం వల్ల కానీ ఎదుటి వాళ్ళని అప్పులు అడగటం లేదా బిచ్చం అడగటం అనేది చేయకూడదు అనేది, ఇది గౌరవప్రదమైన జీవితం కాదు అనేది కూడా ఆర్టికల్ 21 చెప్తుంది. అదే ఆర్టికల్ 21ని మన గౌరవ న్యాయస్థానం కలకత్తా న్యాయస్థానం అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. కోర్టు తీర్పుపై వ్యాఖ్యలు ఏంటంటే, ఒక వ్యక్తి తన కుటుంబ పోషకుడు మరణించిన తర్వాత అప్పులు లేదా ఇతరుల సాయంతో బతికే అవకాశం ఉంటుంది. అయితే దయతో లేదా అప్పుగా జీవించడం గౌరవప్రదమైన జీవితం కాదు. భారతీయ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడు గౌరవప్రదమైన జీవితం గడపాల్సిందే. కంపాషనెట్ అపాయింట్మెంట్ అనేది శాశ్వత హక్కు కాకపోయినా అది ఒక హక్కు. ప్రభుత్వ అధికారులు దరఖాస్తులను ఆలస్యంగా పరిశీలించడం,
పత్రాలను టేబుల్ల మధ్య తిప్పటం వంటి చర్యలు అంగీకారయోగ్యం అయితే కాదు అని చెప్పింది. 16 సంవత్సరాల కింద ఇస్తే ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్, ఈ ఆఫీసర్ నుంచి ఆ ఆఫీసరు, ఇక్కడ నుంచి ఆ పై ఆఫీసరు, ఇక్కడ నుంచి కలెక్టర్కి వెళ్ళాలి, ఇలాంటి అటు ఇటు తిప్పటం, ఇలా లేట్ అయిందే ఒక ఎత్తు అయితే ఆ లేటును కూడా ఈ యొక్క బాధితులకి ఆపాదించడం అన్యాయం అనేది కూడా కోర్టు గుర్తు చేయడం జరిగింది. సో గుర్తు చేయడం, కంపెనీ పరిపాలనలో లోపాల వల్ల ఆలస్యం జరిగితే బాధ్యత అధికారులదే కానీ బాధితులది కాదు అనేది కూడా విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ తీర్పులో ఏం చెప్పినారంటే గౌరవ న్యాయస్థానం వారు కోర్టు ఎయిర్పోర్ట్ అథారిటీకి తీర్పులో 3 కీలక ఆదేశాలను జారీ చేసింది. ఒకటి, ప్రొవాష్ను 4 వారాల్లోగా ఉద్యోగాలకు తీసుకోవాలి. 1 మంత్లోగా ప్రొవాష్ని ఉద్యోగాలకు తీసుకోవాలి. అలాగే జనవరి 2008 నుండి పెండింగ్లో ఉన్న 3,51,000 ఇవ్వాలి. అది కూడా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లెక్క చేసి ఇవ్వాలి, సింపుల్ ఇంట్రెస్ట్తో అని కూడా తీర్పు చెప్పడం జరిగింది. ఇది కదా, మీకు ఒకవేళ లేట్ అయినా, మీకు ఒకవేళ విషయం తెలియకపోయినా ప్రతిదానికి మీ యొక్క రాజ్యాంగంలో మీకు ఒక హక్కులు అనేవి కల్పించబడ్డాయి అనే విషయం మర్చిపోద్దు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నా కానీ గౌరవ న్యాయస్థానంలో మీరు అప్రోచ్ అవ్వటం, అక్కడ రిట్ పిటిషన్ ఫైల్ చేయటం వల్ల మీకు ఈ యొక్క ప్రొవాష్కు జరిగిన న్యాయం 16 సంవత్సరాల తర్వాత జరిగిన న్యాయం మీకు తొందరలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మీ లోకల్ ఆఫీసర్ల చుట్టూ తిరిగే బదులు వాళ్ళకు ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు, లేదా కావాలని లేట్ చేయడం అయితే జరగదు. బట్ ఏంటంటే ఈ ఆఫీసర్ ఆ ఆఫీసర్ మీద, ఈ ఆఫీసర్ మీద నెట్టుకుంటూ కొంచెం కాలయాపన చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మీ యొక్క దృష్టిలో ఉంటే, మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందనేది తెలియజేయడం జరుగుతుంది. సరే, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీకు ఒకవేళ ఇబ్బందులు ఉంటే మన ఛానల్లో కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను మీ నిఖిలేష్ తోగరి అడ్వకేట్. మరిన్ని విషయాలకు మన సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ కూడా నొక్కండి. నమస్తే.